హాయ్, ఈ వీడియోలో మనం స్నోఫ్లేక్లో కాస్ట్ని ఎలా మినిమైజ్ చేసుకోవాలి, ఎలా మేనేజ్ చేసుకోవాలి అంటే మంత్లీ బిల్ చూసి షాక్ అవ్వకుండా స్నోఫ్లేక్ని స్మార్ట్గా ఎలా యూజ్ చేయాలి అనే వాటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే చేసుకోండి. అండ్ ఫుల్ అండ్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. 3 ఫ్రీ డెమో సెషన్స్ కూడా అటెండ్ అవ్వచ్చు. సో స్టార్ట్ చేద్దామా? ముందుగా స్నోఫ్లేక్లో కాస్ట్ కాంపోనెంట్స్ గురించి తెలుసుకుందాం. స్నోఫ్లేక్లో కాస్ట్ అనేది మెయిన్లీ 3 మాడ్యూల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కంప్యూటర్ కాస్ట్, స్టోరేజ్ కాస్ట్ అండ్ క్లౌడ్ సర్వీస్ కాస్ట్. ఈ 3ని ఎలా కంట్రోల్ చేయాలని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. కంప్యూట్ కాస్ట్ ఇది విర్చువల్ వేర్ హౌసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈచ్ టైం క్వైరీ రన్ అయినప్పుడు వేర్ హౌసెస్ యాక్టివ్ అవుతుంది, కాస్ట్ ఇన్కర్ అవుతుంది. స్టోరేజ్ కాస్ట్ డేటా సైజ్ ప్లస్ టైం, కంప్రెస్డ్ డేటాకి ఛార్జ్ అవుతుంది. క్లౌడ్ సర్వీస్ కాస్ట్ మెటా డేటా ఆపరేషన్స్ బట్ యూజువల్లీ వెరీ లో. నెక్స్ట్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ కంప్యూట్ కాస్ట్ ఆప్టిమైజేషన్. కంప్యూట్ కాస్ట్ అనేది స్నోఫ్లేక్ లో ఎక్కువ కాస్ట్ ని జనరేట్ చేస్తుంది. సో దీన్ని స్మార్ట్ గా మేనేజ్ చేయాలి. టిప్స్ ఏంటంటే ఆటో సస్పెండ్ ఆర్ ఆటో రెజ్యూమ్. వేర్ హౌస్ ని ఐడల్ గా ఉన్నప్పుడు సస్పెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆటో సస్పెండ్ ని 60 సెకండ్స్ పెట్టి యూజ్ అయ్యేప్పుడు మాత్రమే రెజ్యూమ్ అవుతుంది. రైట్ సైజింగ్ వేర్ హౌసెస్. అన్నెసరీ లార్జ్ వేర్ హౌసెస్ ని యూజ్ చేయడం అవాయిడ్ చేయండి. మోస్ట్లీ స్మాల్ వేర్ హౌసెస్ ని ప్రిఫర్ చేయండి. అవాయిడ్ ఓవర్ ప్రొవిజనింగ్. క్వైరింగ్ ని ఫాస్ట్ గా రన్ చేయాలని ఎక్సెల్ సైజ్ వేర్ హౌస్ ని యూజ్ చేయాలంటే డబుల్ కాస్ట్ అవుతుంది. యూజ్ మల్టీ క్లస్టర్ వేర్ హౌసెస్ ఓన్లీ ఇఫ్ నీడెడ్. కాన్కరెన్సీ ఎక్కువ అయ్యే వర్క్ లోడ్స్ మాత్రమే మల్టీ క్లస్టర్స్ యూజ్ చేయండి. నెక్స్ట్ query optimization. Bad query is equal to more CPU. More CPU equal to more cost. Use explain plan, materialized views, CTEs, etc. నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ కాస్ట్. స్నోఫ్లేక్ కంప్రెషన్ చాలా ఎఫిషియెంట్ గా ఉంటుంది, కానీ మనం చేసే చిన్న చిన్న చేంజెస్ తో ఇంకా తగ్గించవచ్చు. దీనికి టిప్స్ ఏంటంటే టైం రిటెన్షన్. డిఫాల్ట్ 1 day ఉంచడం మంచి ప్రాక్టీస్. 90 days అన్లెస్ నీడెడ్. సెకండ్ వచ్చేసి ఫెయిల్ సేఫ్ యూసేజ్ అవేర్నెస్. ఫెయిల్ సేఫ్ కి కాస్ట్ లేవు, కానీ 7 days ఎక్స్ట్రా స్టోరేజ్ యూస్ అవుతుంది. యూజ్ రెస్పాన్సిబిల్లీ. డ్రాప్ అవుట్ ట్రంకేట్ ఓల్డ్ టేబుల్స్. అన్యూజ్డ్ ఆర్ టెంప్ టేబుల్స్ ని ఫ్రీక్వెంట్ గా క్లీన్ చేయండి. ఫోర్త్, యూజ్ ఎక్స్టర్నల్ టేబుల్స్ ఇఫ్ నీడెడ్. బ్లాబ్ స్టోరేజ్ లైక్ AWS3 ని యూజ్ చేసి ఎక్స్టర్నల్ టేబుల్స్ ని పెట్టి కాస్ట్ సేవ్ చేయొచ్చు. నెక్స్ట్ మానిటరింగ్ అండ్ గవర్నెన్స్. కాస్ట్ ని తగ్గించాలంటే మానిటరింగ్ చేయడం కంపల్సరీ. దీనికి కొన్ని టూల్స్ అండ్ టెక్నిక్స్ ఉంటాయి, లైక్ రీసోర్స్ మానిటర్. కోటా లిమిట్ పెట్టి వేర్ హౌస్ కాస్ట్ క్రాస్ అవ్వకుండా అలర్ట్స్ ఇస్తాయి. వేర్ హౌసెస్ ని స్టాప్ చేయడం కూడా పాసిబుల్. నెక్స్ట్ అకౌంట్ యూసేజ్ వ్యూస్. బిల్లింగ్ అండ్ యూసేజ్ రిపోర్ట్స్ ని రియల్ టైమ్ లో మానిటర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వైరీ హిస్టరీ అండ్ ఎగ్జిక్యూషన్ టైం. హెవీ క్వైరీస్ ని ఐడెంటిఫై చేసి ఆప్టిమైజ్ చేయొచ్చు. రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్. రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇవ్వండి. డెవలపర్ కి అన్నెసెసరీ వేర్ హౌస్ యాక్సెసెస్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే స్నోఫ్లేక్ అనేది పవర్ఫుల్ ప్లాట్ఫామ్, కానీ కంట్రోల్ లేకపోతే మంత్లీ బిల్ హెడేక్ అవుతుంది. సో అన్నెసరీ కాస్ట్ ని అవాయిడ్ చేయాలంటే యూసేజ్ ని మానిటర్ చేయడం, అలర్ట్స్ పెట్టడం లాంటివి చేయాలి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. అండ్ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ సబ్స్క్రైబ్ టు బ్రోలీ అకాడమీ. Thanks for watching. Jay Data.